అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలైన అందం. ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడైతే ఇలా తన మనవరాలిని తక్కువ చేసి కోడలు చూడటం మొదలుపెట్టిందో అరుంధతే పవిత్రకి తల్లి అయింది, తండ్రి అయింది, అన్నీ అయ్యే ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన రెక్కల మాటున కాచుకుంటూ చూసుకునేదే. ఇలా రోజులు గడిచిపోవటం మొదలైందే. ఆ రోజులు సంవత్సరాలుగా మారిపోవటము మొదలైందే. చిన్న కూతురికి ఓణీల ఫంక్షన్లు, చిన్న కూతురికి పెద్ద మనిషి ఫంక్షన్లు అన్నీ చేసే సుకన్య, రమేష్ ఇక పవిత్ర దగ్గరికి వచ్చేపాటికి అదేమిటే పెద్ద పిల్ల విషయంలో అలా ఉంటావంటే, ఏం చేయమంటావు అత్తయ్య, పాడు దరిద్రం పోతే పేడా పోద్ది, కొన్ని శనిగ్రహాలు వదలవు కదా, దరిద్రం పట్టినట్టు పడతాయి అనే నానా మాటలు అనేవాళ్ళు. ఆ అమ్మాయి ఏడ్చి 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 దిగాలు పడిపోతూ ఉండేదే. ఇంత దాంట్లో ఒక మంచి స్నేహం చిన్నప్పటి నుంచి పవిత్రకి అర్జున్తో. అలా ఆ స్నేహంలో పడి ఆడుకుంటూ టైం పాస్ అయిపోతూ ఉండేది తెలియకుండా. పవిత్రతో కలిసే అర్జున్ రోజు స్కూలుకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. కలిసి చదువుకునేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు. ఇక అరుంధతి బామ్మ ప్రతిరోజు వాసంతితో కలిసి గుడికి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి వెళుతూ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి అలా రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియకుండా గడిచిపోయాయి. అంత దాంట్లో పవిత్రని వేసేది సాదా సీదా స్కూలు. పైగా దానికి తోడు ఆ స్కూల్లో ఎలాంటి కల్చరల్ యాక్టివిటీసు ఉండవు. వీళ్ళకి మాత్రం 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. దాని ప్రోగ్రెస్ వచ్చినప్పుడల్లా వణికిపోయేది అరుంధతే. పిల్లదాన్ని పట్టుకొని చావబాదేసి వదిలిపెట్టేసేవాళ్ళు సుకన్య, రమేష్. ఎందుకే నీ చేతులు విరగా దాన్నలా కొట్టి వాతలు పెడతావు, రక్తాలు వచ్చేటట్టు కొడతావు ఎందుకురా? ఆడపిల్ల రేపు పెళ్లి కావాల్సిందే, పిల్లలు కలగాల్సిందే, పాపం పోసుకోకండిరా, మీకు ఇంకో పిల్లుందరా అన్నా సరే ఆ అమ్మాయిని పడేసి చావ కొట్టేవాళ్ళు. నిజానికి పవిత్రకి చదువు మాత్రమేనా ఒక మనిషి జీవితంలో అతను పైకి రావటానికి ఉపయోగపడేదే? పవిత్రలో చాలా రకాల స్కిల్స్ ఉండేవే. పవిత్ర చాలా చక్కగా టైలరింగ్ చేస్తుంది. కుట్లు, అల్లికలు, వంట చేయటం, ముగ్గులు పెట్టడం, దాంతోపాటు ఏదైనా సరే తను తెలుసుకోవాలి అనుకుంటే ఒక విషయాన్నే టక్మంటూ తెలుసుకుంటుంది. మంచి చెఫ్ అవుద్ది బామ్మ, పెద్ద అయిన తర్వాత చిన్న అరుంధతి అయిపోద్ది చూడని అర్జున్ నవ్విస్తూ ఉండేవాడు. అంత బాగా వంట చేస్తుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా రకరకాల రంగాల్లో ముందుకు వెళుతున్న రోజులు ఇవే. చదివి తీరాల్సిందే, చదువులోనే 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి అంటే మిగతా వాటిల్లో వేటిల్లో వాళ్ళు పనికిరారనా అర్థం. అది అర్థం చేసుకోలేని పశువులు వీళ్ళు. ఆ అమ్మాయిలో ఏ టాలెంట్ ఉన్నా గుర్తించలేని గుడ్డివాళ్ళు వీళ్ళు. నువ్వైనా చెప్పవే, అక్కన అలా కొట్టొద్దని పాపిష్టిదానా, దాని వేలు విరిగిపోయిందే, కట్టు కట్టించుకొచ్చానే, అదే నీ వేలు విరిగితే నీకెంత బాధ కలుగుద్దే అంటే, నాకెందుకు, నాకేమవసరం, ఆమె టాప్ నా స్కూల్లో, నాకు అవసరమో ఏంటి సోది, పోవమ్మా అనేది సౌందర్య. అంతా దాంట్లో చిన్న కూతురికి మేకప్పులు మెత్తి, చిన్న కూతురు ఖరీదైన బట్టలు కొని, కనీసం పవిత్రకు జత బట్టలు, పుట్టాకు చెడ్డి జుబ్బా ముక్క కూడా కొని ఎరుగరు సుకన్య, రమేష్. ఇక అరుంధతికి 4 రూపాయలు వస్తాయి కాబట్టి ఆవిడ భర్త పెట్టిన పొలం మీద ఆ పిల్ల బట్టలు ఆవిడే, తిండి ఆవిడే, అన్నీ ఆవిడే. అంతా దాంట్లో పిల్లని ఎంతో క్రమశిక్షణగా పెంచిందే. ఎవరి దగ్గర ఏది తీసుకోకూడదని, ఎవరన్నా ఏదన్నా పెట్టినా ముట్టుకోకూడదని, నేనున్నానమ్మా నీకని పిల్లని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని పెంచి మరీ చెప్తూ ఉండేదే. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ అర్జున్ 10th క్లాస్కి వచ్చాడు. అర్జున్ కన్నా 2 క్లాసులు తక్కువ పవిత్ర. అయితే అర్జున్ వాళ్ళ నాన్న ప్రసాదు ఎప్పటి నుంచో ఒక వ్యాపారం నానా తిప్పలు పడి చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారంలో పాపం వాళ్ళకి ఒక్కసారిగా నష్టాలు వచ్చేసాయి. దాంతో వ్యంగ్యంగా సుకన్య అరుంధతితో, అత్తయ్య అది నీ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని మన కొంపకొచ్చి నేను లేనప్పుడు ఏ ఉప్పో పప్పో అడిగిందనుకో, ఏ నా చీరలిమ్మను
పెడదామనో ముష్టెత్తుకుందనుకో, నువ్వు దాన ధర్మాలు చెయ్యకో, పెద్ద దానకర్ణురాల్లాగా అంటే ఎందుకే అలా మాట్లాడతావో, పాపం ఎత్తిపోసుకోకూడదు. ఉన్నంతలో వాళ్ళు గౌరవంగానే బ్రతికే మనుషులే తప్ప ఏ రోజు మన ఇంటికి వచ్చి ఆ అమ్మాయి ఓ గిన్నె తెచ్చి కాఫీ పొడి కానీ పంచదార కానీ తోడు పెరుగు కానీ ఏ రోజైనా అంత ఉప్పు పెట్టమనైనా వచ్చిన పాపాన చూసావుటే. ఎందుకు ఒకళ్ళు ఉసురు పోసుకోవటం, మనం అడ్డమైన వ్యాపారాలు పెట్టడం, వాటిల్లో నష్టాలు రావటం, నెత్తిన గుడ్డేసుకోవటం. ఒళ్ళు బొలుపు కాకపోతే అమ్మ ప్రసాద్ గాడికి వాడు పీజీ దాకా చదివాడు కదా, మాకెనకమాల సొమ్ము లేక మేము వెళ్తున్నామా ఏంటి ఉద్యోగాలకే? గోడోజనం కాకపోతే ఎదవన్నర ఎదవ వ్యాపారాలంట వ్యాపారాలు. ఉంది ఒక్కడే కొడుకు కదా అని భూమి మీద ఆకుండా ఇలా ఎగిరెగిరి పడితే ఇంతే బోర్లా పడతారని కొడుకు కోడలు చాలా చులకనగా వాసంతి ప్రసాదుల గురించి మాట్లాడి చాలా హేళనగా మాట్లాడేసరికి మనసు చివుక్కుమని చాలా బాధ అనిపించింది అరుంధతికి. అనవసరంగా మనం ఒకళ్ళని ఎందుకు అనాలి? వాళ్ళే రోజైనా మన ఇంటికి వచ్చి ఏదైనా సహాయం అర్థించారా? మన ₹1 ఇమ్మనమని అడిగారా? వాళ్ళు అడిగినా వీళ్ళు ఇచ్చే ముఖాలా? అలాంటప్పుడు ఎందుకు ఒకళ్ళని అన్యాయంగా అనాలనేది ఆవిడ ఉద్దేశం. వీళ్ళు ఏమంటా అన్నారో కానీ పిల్లాడి 10th అలా ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయో లేదో ఈలోపు ప్రసాద్ తండ్రి ఒక 5 ఎకరాల పొలం పెట్టాడు. ఆ 5 ఎకరాల పొలంలో గ్రనైట్ పడిందని, ఆ పొలం కొన్ని కోట్ల రూపాయల ఖరీదుకు పెరిగిపోయిందని తెలిసేపాటికే సుకన్య రమేష్ నోటికి తాళాలు పడిపోయి, సుకన్య మీ బాబు ఉన్నాడు, ఏమిచ్చిపోయాడు, తొక్కిచ్చాడా, తోటకూరిచ్చాడా అని హీనంగా మాట్లాడటం మొదలుపెట్టింది పోయిన మామగారిని, అరుంధతి భర్తనే. అదే నాన్న నాకు అలా కోట్ల రూపాయలు పొలం 1 ఎకరమన్నా ఇచ్చాడా అమ్మా అనేపాటికి ఊరుకొని అరుంధతి రొట్టెల కర్ర తీసుకొని కొడుకు కోడల్ని 4 దంచులు దంచి వదిలిపెట్టిద్ది. పక్కన వాడు నాశనం అయిపోయాడన్నప్పుడేమో హేళన చేయటం, పక్కన వాడు బాగుపడ్డాడన్నప్పుడేమో పడి ఆడవటం. మీ ముఖాలు మండ. ఉన్నదాంతో సంతృప్తి పడటం అనేది మీ బతుకులకి ఏనాడు తెలియదుగా దరిద్రపు మందానే. ఎప్పుడు చూసినా అంతే. పక్కన వాడు పచ్చగా ఉండకూడదేమిట్రా? మనకన్నా మనం పెడుతున్నామా ఏమిట్రా? నువ్వు గొప్ప వ్యక్తివి కదా, ఎక్కడ భూలోక రంభని వరించి చేసుకొచ్చావు కదా, దీని అదృష్టం మరి ఓ ఎలిగిపోయి కోట్ల రూపాయలు కలిసి వచ్చేస్తుంది నీకు. మీ ముఖాలు మండ అని వెళ్ళింది ఆవిడ అక్కడి నుంచే. ఆ తర్వాత ప్రసాదు అంతా కోట్ల రూపాయల ఆస్తి కలిసి వచ్చిన భార్యాభర్తలు డౌన్ టు ఎర్త్ ఉండటం తప్ప కించిత్ గర్వం లేదు వాళ్ళల్లో. ఆ గ్రనైట్ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆయన ఒకవైపున ఆ వ్యాపారం చేస్తూ దాంతోపాటు ఇంకో 4-5 బిజినెస్లు కూడా మొదలు పెట్టుకున్నాడు. పిల్లాడి 10th క్లాస్ అయ్యేపాటికి బాగా డబ్బులు సంపాదించే, లాభాలు ఆర్జించే కోటీశ్వరులు అయిపోయారు. అయినా కించిత్ మాత్రం గర్వం కానీ, ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానీ వాళ్ళ భార్యాభర్తలకి మాట వరుసకైనా చేతగాని మాట. దాంతో రూపాయి వచ్చిన తర్వాత సాదాసీదా ఇళ్లల్లో ఎవరూ ఉండరు. దాంతోనే ఒక ఖరీదైన ఏరియాలో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకొని గృహప్రవేశం చేసుకొని వచ్చి మరీ పిలిచి వెళ్ళారు వీళ్ళనే. ఎందుకు వెళ్ళి తక్కువ చేయించుకొని రావటానికి? మేము రామన్నారు కొడుకు కోడలు. అరుంధతిని వచ్చి తీరాల్సిందేనని పిలిచి ఆవిడ భర్త లేనిదే అయినా సరే ఆవిడ కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకొని, మంగళకరమైన ఆలోచనలు ఉన్న ప్రతి ఆడది ముత్తైదేనమ్మా అని ఆవిడ ఆశీర్వాదాలు తీసుకుని, నేను నీ కూతుర్ననే మర్చిపోకో, కనకపోయినా నువ్వు లేకపోతే నేను గర్భవతిని అయ్యేదాన్ని కాదు, వీడు పుట్టేవాడు కాదు. నువ్వే మాకు ఎన్నో మంచి సలహాలు ఇవ్వకపోతే ఈ రోజున మేము జీవితంలో ఎంత గొప్పవాళ్ళం అయ్యేవాళ్ళం కాదని ఆవిడకి బట్టలు పెట్టి భోజనం పెట్టి కూర్చోబెట్టి ఆవిడ్ని ఒక 2 రోజుల పాటు తమతో ఉంచుకొని, కొన్ని స్నేహాలు ఎప్పుడూ కూడా వెంటనే పోయేవిగా ఉండవమ్మా. డబ్బొచ్చింది కదా అని నీలాంటి తల్లిని విడనాడే పిల్లలం కాదు మేము అన్నాడు ప్రసాద్. ఆవిడ మనసు ఆనందంతో నిండిపోయింది. కన్న కొడుకు నోటి ద్వారా ఏ రోజు కూడా ఆవిడ వినని మాటలు అవే. దాంతో ఆవిడ ఇక మనవరాల్ని తీసుకొని ఇంటికి వచ్చింది. నేను వచ్చిపోతూ ఉంటాను, నువ్వు వచ్చిపోతూ ఉండాలి అని చెప్పింది వాసంతి చేతులు పట్టుకొని అరుంధతికి. పవిత్ర కూడా బట్టలు పెట్టారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక 4 రూపాయలు వచ్చినప్పుడు ఇంకా
ఇంకా పిల్లాడిని సాదాసీదా చోట చదివించేదే ఉంది. అర్జున్ 10th అయిపోయింది. దాంతో చాలా పెద్ద ఖరీదైన కాలేజ్లో ఇంటర్లో జాయిన్ చేశారు ప్రసాద్ వాళ్ళు. అర్జున్కి బైక్ కొనిపెట్టారు, ఇంటర్కి వచ్చాడు అనే దాంతో. అయినప్పటికీ కూడా పవిత్ర స్నేహాన్ని వదిలిపెట్టలేదు అర్జున్. ప్రతిరోజు బండేసుకొని వెళ్ళి పవిత్రని కలిసి వస్తూనే ఉండేవాడు, మాట్లాడుస్తూనే ఉండేవాడు. వాసంతి అర్జున్ని తీసుకొని వారంలో 2-3 సార్లు వెళ్ళి అరుంధతిని గుళ్ళో కలిసి ఒక 2-3 గంటల సేపు మాట్లాడుకొని వచ్చేది. అరుంధతి మధ్య మధ్యలో పవిత్రని తీసుకొని వెళ్ళొస్తూ ఉండేదే. ఇలా అర్జున్ది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత చాలా పెద్ద కాలేజ్లోనే పెద్ద యూనివర్సిటీ వెతికి మరీ అదే ఊళ్ళోనే అర్జున్ని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశారు. అరుంధతి ఒక రోజున ఇక మనవరాల్ని పట్టుకొని సుకన్య 10th క్లాసులో మార్కులు తక్కువ వచ్చాయి అనే దాంతో ఆవిడ బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ పిల్ల ఒళ్ళంతా వాతలు పెట్టి కళ్ళల్లో కారం కొట్టి గోడకేసి తలకాయ బాది తలకాయ పగలగొట్టేసి మొగుడు పెళ్ళాం కలిసి ఆ పిల్ల చెయ్యి ఇరగ్గొట్టి కాళ్ళ కిందేసి తొక్కేస్తున్నారు. అరుంధతి వచ్చేసరికి అయ్యో దేవుడా భగవంతుడా అని ఆవిడ కాళ్ళ మీద పడిపోతే లోపలికి ఈడ్చుకెళ్ళి మరీ గదిలో పడేసి నరకాలు పెట్టి చిత్త కొట్టేశారు. పిల్లని మీ కాళ్ళు పట్టుకుంటానరా, మీరు నాశనం అయిపోతారు, ఊడ్సుకుపోతారు, ఉసే పాపిష్టిదానా అది నీ అక్కే చూస్తూ ఊడుకున్నావంటే దాని రాత అలా ఉంటే నన్నేం చేయమంటావు? పుట్టుకలో అందం లేదు, అమ్మ కురువు పంటదే, అడుక్కు తినేది పుట్టిందంటదే, అలగాది పుట్టిందంటదే, దానికి తోడు చదువు సంధ్య కూడా రాకపోతే మమ్మీ డాడీకి ఇన్సల్ట్ కాదా ఏంటి అనేపాటికి పాపిష్టిదానా, దేవుడు అనేవాడే ఉంటే నీ బ్రతుకు కుక్కలు పడవే, నా శాపం నీకు తగలకపోదు. ఒరే రమేషు, ఒసే సుకన్య తలుపులు తీయండి, అది పసిదే కొట్టబాకండే అని ఆవిడ కాళ్ళ మీద పడితే 3 గంటలు కొట్టాక ఆ పిల్లని బయటికి ఇసిరేసి చాలే ఆపమ్మ, చదువు సంధ్య లేకపోతే ఎందుకు పనికొచ్చుద్ది దీని పుటక్కేత్తు అని ఆ పిల్ల ముఖాన ఉమ్మూసి వెళ్ళాడు కొడుకు. ఏం బ్రతికే నీదే, ఎందులోన్న దూకి సావరాదు, పేడా పొద్ది మాకు, వెదవ బతుకనే పుట్టక్కే లేదనుకున్నాం, చదువుకు కూడా లేదు, పనికి మాలిందానా అని కొట్టింది సుకన్య. కడుపు తరుక్కుపోయింది అరుంధతికి. ఈ విషయం తెలిసిన అర్జున్ వాసంతి కదిలిపోయారు. ప్రసాద్ గుండెలు తరుక్కుపోయినాయే. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు పిల్లను చూడటానికి. హాస్పిటల్లో చేర్చి పిల్లకి చేతికి పిండి కట్టేయించి అసలు మెడకి బెల్ట్ వేసి పిల్ల కోలుకోవటానికి 3 నెలల పైన పట్టుద్దని చెప్పారు డాక్టర్లు. చూసావా అమ్మ ఎలా కొట్టేశారో అంటే, ఏంటమ్మా అసలు వాళ్ళ పిచ్చి, ఏంటి వీళ్ళు తెక్కేమైనా పట్టిందా అని అడిగాడు ప్రసాద్ కూడా. పిల్లని చంపేసేటట్టున్నారయ్యా, నాకేమైనా అయితే దాన్ని ఏం చేస్తారోననే భయం దిగులు పెరిగిపోతుంది నాకు అని చెప్పింది అరుంధతి. ఆ తర్వాత పిల్లని హాస్పిటల్ బిల్లులు ఆవిడ కట్టపోతే వద్దని ప్రసాద్ వాళ్ళే కట్టేసిన తర్వాత రోజు వచ్చే అర్జున్ వాసంతి వాళ్ళు చూసి వెళ్ళేవాళ్ళు పవిత్రని హాస్పిటల్లో ఉండగా. తర్వాత ఇంటికి తీసుకెళ్తే అరుంధతి ఒళ్ళో పడుకొని నేను చచ్చిపోతాను నానమ్మ, నేను బ్రతకను, వీళ్ళు కొట్టే దెబ్బలు నా శరీరం తట్టుకోలేకపోతుంది, వీళ్ళనే మాటలు నా మనసుని కృంగదీయటం కాదు కదా, నా మనసుని తూట్లు పొడి చేస్తున్నాయి అంటే, అరుంధతి చిన్నప్పటి నుంచి నువ్వు సెన్సిటివ్ అని వాళ్ళకి తెలుసమ్మా, మాటలతోనే నువ్వు గాయపడతావని తెలుసు, ధైర్యంగా ఉండాలని చెప్పాను, ఇలా అమాయకంగా ఉండకూడదని చెప్పాను, నీ ఈ పిచ్చితనమే నీ అమాయకత్వమే రేపొద్దున నువ్వు జీవితంలో విలువైన వాటిని కోల్పోయేలా చేసుద్ది చెప్తున్నాను, ధైర్యంగా ఉండాలి, ఎదురు తిరగటం నేర్చుకోవాలి, నీ హక్కుల్ని నువ్వు ఎప్పుడూ వదిలేసుకోకూడదు, పిచ్చితనంగా ఉంటే జీవితంలో చాలా కోల్పోతావమ్మా, చాలా నష్టపోతావు, వినేవాడికి చెప్పేవాడు లోకువా అని, కొట్టేవాడికి పడేవాడు లోకువా అని, నువ్వు ఇలా ఉన్నంతకాలం వాళ్ళు అలాగే చేస్తారు, ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నేను ఉన్నా పోయినా నీ అనేవాళ్ళు నీ కోసం వస్తారు, ఆ వచ్చిన వాళ్ళ చెయ్యి మాత్రం నువ్వు వదులుకోకమ్మా, ధైర్యంగా తెగించి ఒక అడుగు ముందుకు వేయాల్సిన క్షణాలు కొన్ని ఉంటాయి జీవితంలో, ఆ రోజున మాత్రం నువ్వు ఇలాగే ఉండే నీ బ్రతుకుని బుగ్గిపాలు చేసుకోకు.
ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాదు, నీ వాడికి నువ్వు ధైర్యంగా బ్రతకటం రావాలి నీకు అని చెప్పిందే అరుంధతే. ఆ తర్వాత వీళ్ళు పిల్లని ఇలా కొట్టడం, ఇలా హింసలు పెట్టడం చూసిన ఆవిడ దిగులు 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 అయిపోయి అనాథైపోయి, దానికి తోడు వయసు అయిపోయి రోగాలు కమ్మేసే ఎప్పటికీ ఇంట్లో చాకిరి ఆవిడ మీదే పడిపోయి మనిషి కుంగిపోయి ఒకరోజు రాత్రి పడుకున్న మనిషి ఇక తెల్లాడేసరికి అరుంధతి లేవలేదు. పిల్ల నానమ్మ మీద పడి వెక్కిళ్ళు పెట్టి కంటికి మెంటికి కానకుండా ఏడ్చిందే. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ పవిత్ర దగ్గరికి అర్జున్ కుటుంబం వచ్చారు. అరుంధతి పోయిందని ఆవిడ ఆఖరి సంస్కారాల్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇక పవిత్రను పట్టుకొని వీళ్ళు చెత్త కొట్టేయటం కామన్ అయిపోయింది. పిల్ల ఒంటరిదైపోయింది, దిగుల్లో కూరుకుపోతోంది. ఇంత దాంట్లో కూడా కనీసం 10th అయిపోయిన పవిత్రని ఒక మంచి కాలేజీలో కూడా వేయలేదు సుకన్య, రమేష్ తీసుకెళ్ళి మరి వాళ్ళకన్నా కూడా చాలా లో క్లాస్ వాళ్ళు చదువుకునేటటువంటి చాలా సాదాసీదా నార్మల్ కాలేజ్లో పడేశారు. అది చూడలేని ప్రసాదు, నేను చదివిస్తానులేండి పోనీ అమ్మాయినంటే, అది పుట్టింది నాకేమో కదూ, మీరు చదివిస్తే బాగోదులే అన్నాడు రమేష్. అనేపాటికి ఆయన వంచిన తల ఎత్తలేకపోయాడు. చూసారా ఎంత మాట మాట్లాడేశాడో అనేపాటికి చిచ్చి, నీచమైన మనుషుల నోట్లో నోరు పెట్టకూడదని అందుకే అంటారేమోనండి అనేసింది వాసంతి. ఆ మాటకి నిర్ఘాంతపోయాడు అర్జున్ కూడా. అంటే నేను ఆ అమ్మాయిని చదివిస్తే నాకు పుట్టినట్ట వాసంతి? కన్న తండ్రి ఉండి ఆ రాస్కెల్ వాడి దగ్గర డబ్బులు లేకనా చివరికి పోతూ పోతూ ఆ అరుంధతి గారు పిల్లకి పెట్టమని చెప్పింది కూడా వీళ్ళే కాజేశారు కదే. పిల్లని అలాంటి కాలేజీలో వెయ్యొచ్చా అన్నాడు ఆయన. ఆ కాలేజ్లో ఊపిరాడేది కాదు పవిత్రకి. వాళ్ళు బూతులు మాట్లాడుకోవటం, గాసిప్స్ మాట్లాడుకోవటం, ఒక్కొక్కళ్ళకి 10 మంది బాయ్ ఫ్రెండ్లు, ఒక్కోడికి 10 మంది గర్ల్ ఫ్రెండ్లు. ఇక చెప్పేదేముందే, అలాంటి జనాలు ఎలా ఉంటారనేది వేలెత్తి చూపించేదేముందే. దాంతో క్రమశిక్షణ లేనటువంటి ఒక వాతావరణం, సరిగ్గా చదువు చెప్పలేని మిడిమిడి జ్ఞానం ఉన్న లెక్చరర్లు, ఇక ఒకళ్ళల్లో ఒకళ్ళకి ఎఫ్ఐఆర్లు, ఒక పర్టికులారిటీ లేనటువంటి ఒక కరికులము, ఒక సిలబస్సులు సరిగ్గా లేనటువంటి ఒక చదువు, అక్కడ ఊపిరి అన్నట్టు అయిపోయి ఎవరో గొంతు ఉరేసి బిగిస్తున్నట్టుగా ఉండేది పవిత్రకే. అంతా దాంట్లో అర్జున్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. పవిత్ర కోసం అని చెప్పి రోజు కాలేజ్ దగ్గరికి వెళ్ళేవాడు. ఒంటరిదైపోయిందని తెలుసు, అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళేవాడు. కాసేపు అక్కడే కూర్చుంటే పిల్లకి వాసంతి బట్టలు కొనివ్వబోయినా తీసుకునేది కాదు, తిండి పెట్టబోయినా తినేది కాదు. ఏదో తిండి కోసమే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, ఏదో తనకి బట్టలకి గతి లేక ఆవిడిచ్చిని కొనిచ్చుకున్నట్టు ఉంటుంది. అలా మంచితనాన్ని చేతగానితనంగా అలుసుగా తీసుకొని ఒకళ్ళ మీద పడి బ్రతికేయకూడదు, అలా తినకూడదు, లేఖీతనంగా ఉండకూడదని అరుంధతి పవిత్రను అలా పెంచిందని తెలుసు వాసంతికి, ప్రసాద్కి. తీసుకో అని అర్జున్ బ్రతిమిలా అన్న వద్దు అనేసేదే. ఎంత మంచి పెంపకం పెంచిందమ్మా ఆ మహాతల్లి నిన్ను. కాకపోతే ఆవిడున్నప్పుడు ఉన్న ఆ 4 రూపాయలే ఈరోజు నీకని పెట్టమని చెప్పి పోయింది ఆ తల్లి. అవి కూడా వీళ్ళే దిగమింగేశారు, నీకు అవి కూడా లేకుండా పోయినాయి అమ్మా, తీసుకో తల్లి అన్నా వద్దా అంటే అని ముట్టుకునేది కాదు. ఆ అమ్మాయి ఉన్నత స్వభావానికి, ఉన్నత వ్యక్తిత్వానికి చాలామంది ఉండే పక్కన వాళ్ళ మీద పడి తిని బ్రతికేసి రోజులు గడుపుకునే రోజులు ఇవే. అలాంటిదే పరిస్థితి బాగోకపోయినా పచ్చడి మెతుకులే పెడుతున్నా, ఒక్కో రోజు అవి పెట్టకుండా పస్తులే ఉంచినా, తల్లి తండ్రి ప్రేమకి నోచుకోకపోయినా, నిరాదరణకు గురైనా, తోడబుట్టింది హీనంగా చూసినా, కొట్టినా తిట్టినా మాటలన్నా రోజు చాడీలు చెప్పుద్దే సౌందర్య పవిత్ర మీద. రోజు చావు కొట్టేస్తారు అమ్మా నాన్నలో. అయినా సరే ఆ అమ్మాయి మాత్రం ఒకళ్ళ దగ్గర ఏ రోజు వాళ్ళ మీద చాడీలు చెప్పేది కాదు. ఏ రోజు ఎవరేం పెడతారా అని ఆశాసగా దేవిరించి ఎదురు చూసేది కాదు. అలాగని ఒకళ్ళకి పడి ఏడవటము పవిత్రకి రాదు. సౌందర్య నాకన్నా అందంగా ఉంటుందనో, సౌందర్య మంచి బట్టలు వేసుకుంటుందనో, నగలు వేసుకుంటుందనో, లేదా చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలు అంత హైటెక్గా ఉంటున్నారనో, వాళ్ళంత ఖరీదైన డ్రెస్సులు వాడుతున్నారు, పర్ఫ్యూమ్లు వాడుతున్నారు, మేకప్లు వాడుతున్నారు, పార్లర్లకు వెళుతున్నారు, డ్రెస్సులు వేసుకుంటున్నారనే కంపేర్ చేసుకునే అలవాటు చాలామంది ఆడపిల్లలకి మగపిల్లలకి ఉంటుంది. అసలు ఆ విషయాలు
ఏమీ పట్టించుకోదు. తనేంటో తన ధోరణి ఏంటో తన లోకం ఏంటో అన్నట్టు అతి నెమ్మది అతి సున్నిత మనస్కురాలు పవిత్ర. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆ తన్నుల మధ్యనే ఒక చిన్న ఆదరణ, ఒక చిన్న ఓదార్పు ఏదైనా ఉందంటే అదే వాసంతి వాళ్ళు. పోనీ పిల్లని తీసుకెళ్ళి మేము ఉంచుకుంటామంటే ఆవిడతోనే ఆవిడ స్నేహాలు పోయినాయిగా, మీరు తీసుకెళ్లేదేంది అనేసింది సుకన్య. మనుషులకి ఇచ్చే విలువిచ్చి మాట్లాడదు సుకన్య. దీనికి అందం ఒక్కటే ఇచ్చిన దేవుడు ఏమేమి దీని దగ్గర నుంచి తీసేసుకున్నాడో ఇదే రోజుకు తెలుసుకుంటుందో కదండి అనేది వాసంతి. ఆ తర్వాత అలా రోజులు గడిచిపోతూ పవిత్ర ఒక్కొక్క రోజు వెళ్ళి వాసంతి వాళ్ళ ఇంట్లోనే సొమ్మసిల్లిపోయి పడిపోయి అక్కడే పడుకునేదే. అరుంధతి మొదలుపెట్టిన స్నేహం ఇలా తయారై చచ్చిందని సుకన్య విసుక్కుంటూ నానా తిట్లు తిట్టుకుంటూ ఉన్నా రమేష్ ఒక్కటే అనేవాడు, పోనీ పాడుపేడ ఎక్కడో ఒక చోట పడి ఏడుస్తుంది కదా. అవును మమ్మీ, ఇప్పుడు డాడీ నువ్వు నేను ట్రిప్పులకి వెళ్ళాలి, మూవీస్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి. అది ఇంట్లో ఉన్న దగ్గర నుంచి పాడు దరిద్రం మన వైపే చూస్తూ కూర్చుంటుంది. దాన్ని తీసుకెళ్ళలేదని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. దానికి బదులు ఇది బెటర్ కాదా ఏంటి? ఎక్కడో చోటకి వెళుతుందిగా, వేస్ట్ క్యాండిడేట్. ఇప్పుడు దానికి కూడా నువ్వెందుకు అంత ఎగ్జైట్ అయిపోతావు, చెత్త మంద చెత్తగోళ అని సౌందర్య చాలా చీప్గా మాట్లాడేసేదే. అరుంధతి పోయిన రోజును కూడా సౌందర్య చచ్చిన శవాల్ని చూడాలంటే నాకు భయం, దరిద్రమైన కంపు వస్తుంది, ఆ ముసలిది డెవిల్లా ఉంది, నాకు దాన్ని చూస్తే గోష్లు గుర్తొస్తాయని వెళ్ళి గదిలో కూర్చొని ఒక్కటే ఫోన్లో వీడియోలు చూస్తూ కూర్చుంది. అలాగా ఇంతవరకు అర్జున్ వాళ్ళు 10th క్లాసులో ఉన్నప్పుడు చూడటమే సుకన్య రమేష్. ఆ తర్వాత ఇన్నాళ్లుగా కూడా వీళ్ళకి కనిపించకుండా బయట పవిత్రని కలవటమే తప్ప ఎప్పుడూ వీళ్ళకి ఎదురుపట్టం కానీ, వీళ్ళని చూడటం కానీ, వీళ్ళతో మాట్లాడటం కానీ అర్జున్ ఎంతవరకు ఏ రోజు చేసింది లేదు. ఈ ఇన్ని గోళల మధ్యనే పవిత్రది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. అర్జున్ నాతో పాటు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు కదరా నువ్వు అంటే ఆ మాటకి వాళ్ళెటు నన్ను అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు చదివేంత ఖరీదైన కాలేజీలో చేర్చలేరు. వాళ్ళు నన్ను చేర్చిన బ్రహ్మాండమైన ఇంటర్మీడియట్లో నేను చదివి అంతంత మాత్రం అట్టెసరు మార్కులతో పాస్ అయిన నాకు నువ్వు చదివేలాంటి పెద్ద కాలేజ్లో డొనేషన్ లేకుండా సీటు ఎటు రాదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఇక్కడ చదివిన తూతూ మంత్రం ఇంటర్కి నేను అక్కడ ఇంజనీరింగ్ ఎటు చదవలేను. వద్దులే అర్జున్, నా కోసమని ఒక పనికిమాలిన కాలేజీని ఆల్రెడీ ఏరే ఉంచారు, అందులో డిగ్రీలో పడేస్తారంట. వెళతానులే అంటే పోనీ నేను చదివిస్తానమ్మా. వద్దంకుల్, ఓసారి అనిపించుకున్నారుగా నేను వాళ్ళ కూతుర్నే మీ కూతుర్నే కాదు అని, ఇంకా నా కోసం ఎన్ని మాటలు పడతారో అని ఆ అమ్మాయి వాళ్ళను ఒక మాట అనిపించే రకం కాదు కాబట్టి మరో పిచ్చి కాలేజీలోనే జాయిన్ అయింది వెళ్ళి పవిత్ర. జాయిన్ అయ్యి అలా చదువుకుంటూ ఉండగా ఇక అర్జున్ది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక అదే ఊళ్ళోనే పీజీ కూడా చేస్తాను అని చెప్పాడు. పై చదువులకి నిన్ను విదేశాలు పంపించే ఉద్దేశం నాకు లేదు నాన్న. నువ్వు ఇక్కడే ఉండి మన వ్యాపారాలన్నీ నువ్వే చూసుకోవాలంటే అమ్మా నాన్నల్ని వదిలి దూరదేశాలకు వెళ్ళి డాలర్లలో కోట్లు సంపాదించాలని నాకు లేదులే డాడీ, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఈ ఇంతకాలంలో కూడా అర్జున్ వదలంది పవిత్ర స్నేహాన్నే. ఏమే అంటే చెప్పరా అనేంత మంచి స్నేహం ఇద్దరిది కూడా. ఇలా రోజులు సంవత్సరాలు నెలలు గడిచిపోతూ కాలం గడిచిపోవటం మొదలైంది. అర్జున్ది పీజీ అయిపోయింది. అయిపోయిన తర్వాత అర్జున్ ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ చూసుకుంటూ ఆఫీస్ని హ్యాండిల్ చేయటం, వర్క్ కూడా నేర్చేసుకున్నాడు వాళ్ళ నాన్న దగ్గర. పవిత్రనే నీ చదువు అయిపోతే కనుక ఇక నువ్వు వాళ్ళతో తన్నులు తినకుండా తిట్లు తిట్టించుకోకుండా చక్కగా మన ఆఫీస్కి జాబ్కి వచ్చేయచ్చు. ఇలా నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటూ ఆ దరిద్రాలతో పాటు ఉండకుండా బయట ఎక్కడో చోట ప్రశాంతంగా ఒక రూమ్ తీసుకునైనా బ్రతకొచ్చే, ఇంకా ఎంతకాలం తింటావు ఈ తన్నులు అనేశాడు అర్జున్. నవ్వేసింది పవిత్ర. ఒకవైపున పవిత్రది కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక కూతురికి పెళ్లి చేసేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు ఒకవైపు నుంచి సుకన్య రమేష్. ఎందుకు ఇప్పుడే నాకు పెళ్ళంటే నువ్వు ఎలాంటి దానివే, చూడటానికి కురూపివి, అసహ్యంగా ఉంటావు, నీ చెల్లెల్లాగా ఏమైనా అందగత్తెవా, నీ కాళ్ళ చుట్టూ కుక్కల్లాగా వాళ్ళు వీళ్ళు పట్టానికి అని మేము అనుకోలేము. ఎందుకంటే ఎవడికి తగ్గోడు వాడికి ఉంటాడు కదా. ఏ లో క్లాస్ ఎదవకో
నువ్వు నచ్చేసావనుకో ఎవడో ఒక పనికి మాలిన అలగా వెధవా నీ మీద కన్నేసి ఆడదానివే కదే పెద్ద మనిషి అయ్యావుగా, సంసారానికి పనికొస్తావుగా, ఏ గోడ చాటుకో తీసుకెళ్ళి ఏ వాష్రూముల్లోకో తీసుకెళ్తే లొంగిపోయే రకానివే కదా, అసలే కక్కుర్తిలో ఉన్నావు, మగాళ్ళ కోసం మొగమార్చిపోయి ఉన్నావు, ఏ కడుపో కాలో చేసి నువ్వు కాలు జారితే ఎవడో ఒకడికి కడుపులు తెచ్చుకుంటే ఆ అవమానాలన్నీ మేమెక్కడ తీసుకోమమ్మా రేపొద్దున, అందుకే పెళ్లి సంబంధం చూసేసాము, పెళ్లి మూసుకొని అంది సుకన్య. అన్న తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటానమ్మా అంటే ఏ పాపిష్టి వెధవే నీకు ఉద్యోగం ఇచ్చేది అన్నాడు రమేష్. దొరికిందిలే నాన్న నాకు తగ్గ ఉద్యోగం ఒక దగ్గర అంటే, అయితే ఉద్యోగానికి వెళ్ళి నువ్వు అన్నీ మూసుకొని ఉద్యోగం చేసుకొని జీతం తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అందే. అలా అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళటం మొదలు పెడితే చుట్టాల్లో కొంతమంది అరుంధతి పోయిన తర్వాత ఆ పిల్ల జీవితం మరీ మీ కింద హీనంగా అయిపోయింది, పిల్లకి పెళ్ళన్నా చేసి పంపిస్తే దాని బతుకేదో అది బతుకుద్ది కదా, ఎందుకో అనవసరంగా ఆడపిల్లని ఇంట్లో ఉంచుకొని నరకాలు పెట్టడం, మీ చిన్న కూతురికి ఆ ఉసురు తగలదా, రేపు ఇది నాశనం అయిపోదా, ఎందుకు దాని కన్నీళ్లతో దీనికి అభిషేకాలు చేస్తున్నారు కూర్చోబెట్టి పాపిష్టి మందా అని పెళ్ళికి వెళ్తే 10 మంది చెవులు కొరుక్కొని కొంతమంది వీళ్ళ మొహం మీదే అడిగి కడిగి పంపారు. దాంతో ఇహ దీన్ని ఈ ఉద్యోగాలకు వెళ్ళటాలు కూడా కరెక్ట్ కాదు అనే దాంతో దాన్నెవడు ఫస్ట్ హ్యాండ్ అవుట్ చేసుకుంటాడయ్యా, దాన్నెవడు మొదటి మొగుడు చేసుకుంటాడో, అయినా దానికి మీరు ఫ్రెష్ క్యాండిడేట్లను ఇచ్చి చేస్తే నేను ఊరుకున్నానా అంది సౌందర్య. దాంతో నేనెందుకు ఇచ్చి చేస్తానమ్మా అని మొత్తానికి పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి సంబంధాలు వెతకమన్నారు. ఆ పెళ్ళిళ్ళ పేరయ్యగాడు ఒక రెండో సంబంధం వాడిని తీసుకొస్తే ఇక అప్పుడే ఆఫీసు నుంచి వచ్చింది పవిత్ర. వచ్చేసరికి ఆ అమ్మాయిని చితక్ కొట్టేసి మొహం తోము స్నానం చెయ్యి అంటే, అమ్మ ఎందుకు ఇదంతా అన్న తర్వాత చిన్న కూతురు దగ్గర వాడేసిన మేకప్ కిట్ ఉంటే, నాకు మేకప్ వద్దమ్మా, అబ్బో ఎక్కడ మరి భూలోక రంభవి నువ్వు, ఆకాశం నుంచి దిగొచ్చిన అప్సరసవి నువ్వు, నిన్ను చూడగానే నువ్వు తెగ నచ్చేయటానికి వాళ్ళకి నువ్వు నీ పుటక దరిద్రపు దాన ఏమంటా పుట్టావో నా కడుపున, అసలు నువ్వు నాకే పుట్టావంటే, లేకపోతే ఎవరికన్నా పుడితే తీసుకొచ్చి మీ నాన్న నా పక్కన పడుకోబెట్టాడా పనికి మాలిందానా, నరసేమైన పిల్లల్ని మార్చిందా దరిద్రపు దానా అని ఆ అమ్మాయిని ఒకవైపున చితక్ కొడుతూ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతుంటే చెల్లెల అమ్మాయిని గిచ్చేసి ముందు నీళ్లు లోపలికి పోని అని తొడపాశాలు పెట్టి ఆ అమ్మాయిని రెడీ చేసి తీసుకెళ్ళి వాడెదురుగా పడేశారు. చూస్తే వాడేం పెళ్లి కొడుకు, నిజం చెప్పాలంటే రమేషే మెయింటెనెన్స్ మీద, వయసులో కూడా వాడికన్నా చిన్నగా ఉంటాడేమో, వాడు ముదిరిపోయి వాడి వయసు అంతుందే, వాడే మొదటి భార్య పోయిందే, ఎందుకు పోయిందంట అని చుట్టాలు అడిగితే ఏమో ఎందుకు పోయిందో వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి, ఏదో అనుమానాలని చెప్పుకున్నారు, అనుమానాలు వచ్చేలాగా అవతల్ది ఏం చేసిందో ఎవడికి తెలుసు, ఏ మగాడు మాత్రం కారణం లేకుండా ఏ ఆడదాన్నైనా ఎందుకంటాడో, అలాంటింటికి ఆడపిల్లని ఇచ్చుకోవచ్చంటే ఆయన రెండో సంబంధాలు చేయటం ఏంట్రా రమేష్ అంటే, చాలే ఊరుకోండి, పెళ్ళిళ్ళు చేయలేదని మీరే అంటారు, ఆకాశం నుంచి దిగొస్తారా ఏంటి దీనికోసం, వాళ్ళైతే పెళ్లి ఖర్చులు పెట్టుకుంటే చాలు, పెద్ద కట్న కానుకలు అక్కర్లేదు, దీనికి ఓ 10 తులాల బంగారం పెడితే చాలు, దీనికి ఇంకేమీ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అదేంట్రా మీ అమ్మ 50 తులాల బంగారం 50 లక్షల క్యాషు 2 ఎకరాల పొలం పిల్లకి పెట్టమని చెప్పే పోయిందిగా మా అందరి ముందు, దిగడిపోతున్నాయి ఇక్కడ, మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం, ఎన్నాళ్ళు దీన్ని చదివించినందుకు ఎంతైనరా, దాన్నే డకోటా కాలేజీలోనేగా మీరు చదివించింది, మీకెందుకు అసలు మా ఇంటి విషయాలు అల్లేశారు సౌందర్య సుకన్య. దాంతో బాగుపడరే మీరు, దేవుడు అనేవాడుంటే ఇంతకింత అనుభవించక మానరు మీరు మాత్రం అనే చీత్వు అనేసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అసహించుకొని వెళ్ళారు అరుంధతి బంధువులు. దాంతో ఇక ఆ పెళ్లి కొడుకు ముందు కూర్చోబెడితే వాడు ఇక కింద నుంచి పైకి పవిత్రని పార్ట్ బై పార్ట్ ఎగ్జామిన్ చేయటం మొదలుపెట్టి, పెద్ద అందగత్తేం కాదు, బిలో యావరేజ్గా ఉందా మీ అమ్మాయి అని పెట్టిని తిన్న తర్వాత వాళ్ళ ఆడవాళ్ళు లోపలికి వచ్చి, ఎప్పుడు పెద్ద మనిషి అయ్యావు, నెలసరి ఎప్పుడెప్పుడు వచ్చుద్ది, కరెక్ట్గానే వస్తున్నాయా, ఎవరితోన్నా కాల్ జారావా, ప్రేమాయణాలు ఏమన్నా సాగిచ్చావా, ఏది నవ్వు పళ్ళ వరుస ఎలా ఉందే, ఏది ముక్కు నీదేనా, సర్జరీలు ఏమైనా చేయించారా, చెవులు బాగానే వినపడుతున్నాయా, కళ్ళు బాగానే కనపడుతున్నాయా, జుట్టు నీదేనా అని జుట్టంతా పీకి ఆ అమ్మాయిని ఇంకా బట్టలు కూడా తీసి ఎగ్జామిన్ చేయకపోతే పిచ్చి పనులు చేస్తే మర్యాదగా ఉండదంది పవిత్ర. అనేసరికి సరిలే అని బయట
బయటికి పోయిన తర్వాత బాగానే ఉందలేరా అనేసరికి సరే మరి అట్లయితే కబురు పెట్టండి అన్నాడు. కబురు పెట్టండి అన్న తర్వాత అలాగే బాబు ముహూర్తాలు పెట్టించి కుస్తీ కట్టించి అప్పచెబుతావు నీకు సరే అని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత దాంట్లో పవిత్రకి బ్రెయిన్ పనిచేయలేదు. వాడి మొదటి పెళ్ళాము అనారోగ్యంతో పోలా, ఎవరితో లేచిపోలేదు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. వీడికి అనుమానపు జబ్బని వాళ్ళు చెప్పుకోవటం వింది పవిత్ర. వాడు ఏ కారణంతో ఆ అమ్మాయిని టార్చర్ పెట్టకపోతే ఆ అమ్మాయి పోయి ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరగణాలు, వాళ్ళ చుట్టాలు, బంధువులు, చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు వాడికి పిల్లనివ్వనన్నారు అంటే వచ్చిన దగ్గర నుంచి వాడు 4 పెట్టెలు సిగరెట్లు తాగాడు, తాగుతూనే ఉన్నాడు. దానికి తోడు మందు బాటిల్లో తెచ్చుకొని జేబులో పెట్టుకొని ఇక గ్లాస్ తెమ్మనమని సుకన్య గ్లాస్ ఇస్తే ఒకవైపున సౌందర్య తీసుకెళ్ళి స్టఫ్ ఇస్తే తిని తాగుతూనే మాట్లాడుతున్నాడు. వాడు ఫోన్లో ఒకవైపున రెడీగా ఉండు, మల్లెపూలు పెట్టుకో, నువ్వే సేఫ్టీలు రెడీగా ఉంచని ఉంపుడు గత్తెలతో మాట్లాడుతున్నాడు. అలాంటి వాడిని చేసుకుంటే రేపొద్దున తన బ్రతుకు ఏమైపోద్దే? తనేమి అమ్మా నాన్నల్ని ఏ రోజు కూడా ఆకాశం నుంచి దిగొచ్చిన వాడిని తెమ్మనమని చెప్పలేదుగా, మరి ఇలాంటి వాడా ఏంటిదంతా అనే దిగాలుగా తెల్లారి అర్జున్ దగ్గరికి వెళ్ళింది పవిత్ర. ఏమైందిరా, ఏంటి అలా ఉన్నావు అని అడిగితే ఇక అక్కడే వాసంతి ప్రసాద్ కూర్చొని ఏమైందమ్మా అనేపాటికే వాసంతి ఒళ్ళో పడి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది పవిత్ర. ఏమైందమ్మా అని ప్రసాద్ తల మీద చెయ్యేసి నిమిరి అర్జున్ కూర్చోబెడితే ఇలా సంబంధం చూసి తీసుకొచ్చారా ఆంటీ, వాడు ఎలా ఉన్నాడో తెలుసా, అంకుల్ కన్నా నాన్న కన్నా వయసులో పెద్దవాడు అనే సంగతి తీసేస్తే వాడి పెళ్ళామో సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. వాడికి అనుమానం జబ్బంట. వచ్చిన దగ్గర నుంచి అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడుతున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు. చాలా అసభ్యంగా బాడీని ఎగ్జామిన్ చేసినట్టు చూశాడు. వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి చాలా అసహ్యమైన క్వశ్చన్లు వేశారు. బట్టలు కూడా తీసి చెక్ చేయకపోతే నేను ఎదురు తిరిగాను. వీళ్ళేమో మేకప్లు వేసి వాళ్ళు పెళ్లి ఖర్చులు ఒక్కటి చాలన్నారని నన్ను కొట్టి తిట్టి వీళ్ళు రెడీ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెట్టారు. నా బ్రతికే ఎందుకు ఇలా అయిపోయింది అంకుల్, నేనే ఏం తప్పు చేశాను అర్జున్, నా బ్రతికే ఎందుకు ఇలా అయిపోవాలా అంటే నేనే అందరిలాగా పుట్టలేదా, అందరిలా పెరగలేదా, నానమ్మ చెప్పిందిగా తాతయ్యలాగా నాకు రెక్కల గుర్రం మీద ఎక్కిన రాకుమారుడు వస్తాడు అని. కానీ నేను ఏ రోజు రాకుమారుడు నా కోసం రావాలనుకోలేదు. నేనెటు అందగత్తెన కాదని, నేను అంతంత మాత్రంగా ఉంటానని నాకు తెలుసు. అలాగని నాతో పాటు కష్టపడేవాడు వచ్చినా ఇద్దరం కలిసి కష్టపడతాం, అంతేకాని ఇలాంటి పెళ్లి చేసుకుంటే రేపొద్దున వాడి మొదటి పెళ్ళాం స్థానంలో రేపొద్దున నేనా ఉండేదే. నేను కూడా ఏ ఊరో బిగించుకొని వాడు పెట్టే టార్చర్లు తట్టుకోలేక ఏ బావిలోనో దూకి చావాలా? నేను అంత భారం అయిపోయానా వీళ్ళకి? ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారని ఏడ్చి ఎక్కిళ్ళు పెట్టి ఆ అమ్మాయి చాలాసేపు బాధపడిందే. మేము వచ్చి మాట్లాడతామమ్మా, ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మేము ఎంతకాలం అని చూస్తూ ఊరుకుంటాం, ఎంతకాలం భరించాం సహించాం, ఇక నుంచి మేము ఊరుకోదలుచుకోలేదు అన్న తరువాత ఎందుకు అంకుల్ ఒకసారి అనిపించుకున్నారు చాలదా, మీకు పుట్టిందా ఏంటి, నా కూతురు నాకు పుట్టింది అనేసాడుగా ఆ రమేష్, మళ్ళీ ఏమనిపించుకుంటారు అంకుల్ అని చెప్పి పవిత్ర వెళ్తానా ఆంటీ అని చెప్పి ఇక వాసంతి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్జున్ ఆలోచనలో పడ్డాడు. అసలు పవిత్ర ప్రాబ్లంకి సాల్వేషన్ ఏంటి, పవిత్ర ఎందుకు అలాంటి ఒక ముసలివాడిని రెండో సంబంధం వాడిని చేసుకోవాలి, తనలో ఉన్న లోపం ఏంటి? నిజంగా బామ్మ చిన్నప్పుడు చెప్పినట్టు ఒక మనిషిలో మనం చూడాల్సింది బాహ్య సౌందర్యాన్ని కాదు, అంతః సౌందర్యాన్నే. పవిత్ర చాలా అమాయకురాలు, చాలా మంచిదే, గొప్ప ఉన్నత వ్యక్తిత్వం గలది, విలువలు గలది, సంస్కారం గలదే. అలాంటి అమ్మాయిని తను ఎంతవరకు చూసింది లేదు. చాలా పెద్ద కాలేజీలో తను చదువుకుంటూ వచ్చాడు ఇంటర్మీడియట్ నుంచే. అంతకుముందు చాలామంది అమ్మాయిల్ని చూశాడు. అయితే అమ్మాయిలకి అందం పిచ్చి, పార్లర్లకు వెళ్ళటం, తిండి పిచ్చి, లేదంటే బాయ్ ఫ్రెండ్స్ని మార్చడం, లైఫ్ని ఎంజాయ్ చేయటం, సాధించుకు తినటం. కొంతమంది మేము డాడ్స్ ప్రిన్సెస్లు అంటాం, మామ్స్ ప్రిన్సెస్లు అంటాం. అది కాదంటే కనుక ఒకళ్ళని హేళన చేయటం, ఒకళ్ళతో పెళ్ళి ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్లు. చాలామంది అమ్మాయిలు తనకెదురైన వాళ్ళు అందరూ అలా అవ్వచ్చు
అవ్వకపోవచ్చేమో, కానీ ఎవడు పవిత్ర లాంటి అమ్మాయిలు మాత్రం తన జీవితంలోకి ఎదురవ్వలేదు. పవిత్రకి ఏం తక్కువ అలా అనుకుంటే చామన ఛాయగా ఉంటుంది. తనలో ఏ లోపాలు లేవా? తను కలర్ ఉన్నంత మాత్రాన, అందంగా ఉన్నంత మాత్రాన తను పర్ఫెక్ట్గా ఉన్నట్ట? ప్రతి మనిషిలోనూ భగవంతుడు కుడి ఎడమలోనే లోపం పెడతాడు అంటూ ఉంటుంది అమ్మ. అలా అనుకుంటే తన తల్లిదండ్రులు సాదాసీదాగా లేరా? తనకి తాత ముత్తాతలో హ్యాండ్ సిస్టర్ల పోలికలో వచ్చి ఇలా పుట్టేశాడో? అరుంధతి బామ్మలాగే చక్కగా ఉంటుంది. నిజం చెప్పాలంటే పవిత్ర యాక్నే లేని, పింపుల్స్ లేని, క్లీన్గా ఉండే ఫేసు, లాంగ్ హెయిర్, పెద్ద కళ్ళు, చిన్ని ముక్కు, దానికి తోడు అందమైన పెదవులు, మంచి హైట్ ఉంటుంది, సన్నగా ఉంటుంది, దానికి తోడు మంచి మనసు ఉంది. ఏం తక్కువ తనకి? ఒక రకంగా చెప్పాలంటే గనక అలనాటి పురాణాల్లో ఉండే స్త్రీలంతా కూడా ద్రౌపది, సుభద్ర వీళ్ళంతా చామన ఛాయల్లోనే ఉండేవాళ్ళంట. అలా ఉన్న వాళ్ళదే కొట్టొచ్చిన అందమని పురాణాల్లో చెప్పారని ఎన్నోసార్లు గుడికి తీసుకెళ్ళినప్పుడు బామ్మ అమ్మ తను వినే ఉన్నాడు. అలా పోల్చుకుంటే కనుక నిజంగా డస్కీ గర్ల్స్ ఆర్ హాట్ అని తను చాలా అందంగా ఉన్నట్టే కాదు. చిన్నప్పటి నుంచి తమ మధ్య ఉన్న పరిచయం, స్నేహం, ఆ స్నేహం ఈ రోజు వరకు తను వదులుకోలేకపోతున్నాడు. చాలామంది అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేసినా ఎవరూ తనకి పవిత్రలా అనిపించకే కదో తను వాళ్ళందరినీ రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే తనకి తెలియకుండానే తను ఎప్పటి నుంచో పవిత్రని తను టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని స్నేహం అనుకొని తనే భ్రమపడుతున్నాడు. అమ్మా నాన్నలు ఎలాంటి కోడలు వస్తుందోనని ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నారు. పవిత్రే ఈ ఇంటికి కోడలు అంటే వాళ్ళ ఆనందాలకి పట్టపగ్గాలు ఉండవు. ఎంత ఎదిగినా, ఇన్ని కోట్లు సంపాదించినా నాన్న ఎప్పుడూ చెప్పే మాట డౌన్ టు ఎర్త్ ఉండాలనే. పవిత్ర లాంటి అమాయకురాలు, మంచి అమ్మాయి, తల్లిదండ్రుల నుంచి ఏ కొడుకుల్ని దూరం చేయని ఒక అమ్మాయి కోడలుగా వచ్చుద్దంటే వాళ్ళు కాదంటారా అనే దాంతో అర్జున్ భోజనానికి వెళ్ళాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావని అమ్మా నాన్నలు అడిగితే, నేను పవిత్ర గురించి ఆలోచిస్తున్నా, వెళదాం నాన్న, వెళ్ళి మాట్లాడదాం, ఆ పెళ్లి చేస్తే ఊడుకోనని నేను చెప్తానంటే, ఏమని చెప్తావు నాన్న? వాడేమంటాడో తెలుసా? రమేష్ గాడు వల్గర్ ఫెలో, అదేవైనా నీకు పుట్టిందా అని అడుగుతాడు. ఒకసారి అడిగించుకున్నావుగా, అందుకే వెనకాడుతున్నాను నాన్న. ఈ సమస్యకి సాల్వేషన్ అది కాదు డాడీ. మరి ఏంటయ్యా అంది వాసంతే. నేను పవిత్రని ప్రేమిస్తున్నానమ్మా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేపాటికి, ఏమిట్రా జాలా అన్నారు ఇద్దరు ఒకేసారి. లేదమ్మా, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక మంచి స్నేహం, ఆ స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదు. తన్ని నేను ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమిస్తున్నానన్నది కూడా తెలియనంత పిచ్చిగా తన్ను ప్రేమించేయటం మొదలుపెట్టిన పిచ్చోడిని నేను. ఇక పవిత్ర లేకపోతే ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వలేనేమో అన్నంతగా ప్రేమించేశానని. ఇందాక తను ఎవరినో పెళ్లి సంబంధం చూశారు అన్నప్పుడు వాడికి వయసు ఎక్కువ, వయసు తక్కువ, వాడిది రెండో సంబంధమా మూడో సంబంధమా అని నా మనసు ఆలోచించలేదు నాన్న. ఫస్ట్ టైం నా మనసు ఎందుకో పొసెసివ్గా ఫీల్ అయిందే. తన పక్కన నేను తప్ప వేరే మగాడా అన్నట్టుగా నా మనసు ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోయింది. అది ప్రేమే కదా నాన్న. నిజం చెప్పాలంటే తనకేం తక్కువ నాన్న. నిజంగా తను నాకన్నా అందంగా ఉంటుంది. తన మనసు ఆకాశమంతా నిర్మలంగా ఉంటుంది. అలాంటి అమ్మాయి మనకే వెతికినా కూడా దొరకదు. తన అమాయకత్వం, చిన్నపిల్ల మనస్తత్వం, తను ఓవర్ సెన్సిటివ్ నాన్న. తన్ని నా అంత ప్రేమగా ఎవడూ చూసుకోలేడు. తనకి మనం తప్ప ఎవరున్నారో? బామ్మ పోయింది కదా అమ్మ అనేపాటికి వాసంతి కళ్ళల్లో నీళ్లు. ప్రసాద్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నువ్వింత గొప్ప ఉన్నత వ్యక్తిత్వాలతో పెరుగుతావు అనుకోలేదు. మీ అమ్మ రోజు టెన్షన్ పడుతుంది, నువ్వెవరినైనా ప్రేమిస్తావేమో, లేదా మేంగా సంబంధాలు చూసినా ఎలాంటి కోడలు ఈ ఇంటికి వచ్చుద్దో, నిన్ను మా నుండి దూరం చేస్తుందేమో, వచ్చే అమ్మాయి మాలో కలుస్తుందా అని. అదే పవిత్ర అయితే బంగారు తల్లి, చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న పిల్ల, మేమెత్తుకొని పెంచిన పిల్ల, మా కళ్ళ ముందు పుట్టిన పిల్ల, నిలువెత్తు బంగారం. ఆ పిల్లని నువ్వు మా ఇంటికి కోడలుగా తీసుకొస్తే నిన్ను మా నుండి దూరం చేయదు. ఈ ఇంట్లో పాలల్లో పంచదారలా కలిసిపోద్దే. మీ అమ్మకి నాకు ఒక కూతురు అవుద్దే.
రేపొద్దున మేము మంచాన పడ్డా మూలన పడ్డా ఏ నర్సుల పాలో చేసి మమ్మల్ని ఏ ఆయాలు కేర్ టేకర్ల పాలో చేయకుండా మా గొంతులో అన్ని నీళ్లు పోసుద్దే. అలాంటి పిల్లను మా నట్టింట్లో తిరిగినా మా కష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. నీకింత ఉన్నతమైన వ్యక్తిత్వం ఆ దేవుడిచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నామయ్యా. నిన్ను కన్నప్పుడు ఎంత ఆనందపడ్డామో తెలియదు, కానీ నువ్వెంత మంచి పెంపకం పెరుగుతున్నావని మేము కూడా ఆశించలేకపోయాం అన్నారు తల్లి తండ్రులు. ఆ తర్వాత వాళ్ళకి ఎవడైనా ఒకటే డాడీ. ఇప్పుడు ఆ రెండో సంబంధం వాడిని వాళ్ళు చూడడానికి కారణం ఏంటి? వాడు కట్నాలు అడగలేదు, దానికి తోడు పెట్టేదేదో ఒక 10 లాస్ గోల్డ్ పెళ్లి ఖర్చులు పెట్టుకోమన్నారంట. మనమైతే అది కూడా అడగం కదా. ఆ ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టుకుంటాం కదా. తనకు కావలసిన గోల్డ్ నేనే వెళ్ళి తనకు నచ్చిందే ఇప్పిస్తాను, సరిపోద్ది కదా మమ్మీ అంటే. అంతే కదయ్యా, వాళ్ళకి ఎవడైనా ఒకటే. అక్కడ నేనైనా వాడు చూసిన రెండో సంబంధం వాడైనా వాళ్ళ చేతి రూపాయి ఖర్చు అవ్వకుండా ఉండటమే కావాలి. నీ 10th క్లాస్లో మనం ఇక్కడికి వచ్చేయటం, మళ్ళీ మనం వాళ్ళ కొంపకి బామ్మ పోయినప్పుడు వెళ్ళినప్పుడు అలా కనపడి వచ్చేయటం తప్ప మళ్ళీ కాలు పెట్టింది లేదు. వెళ్ళాలి, తప్పదు కదా. మన పవిత్ర ఉంది అక్కడ. ఈసారి తర్వాత పవిత్రని మన ఇంటికి తెచ్చేసుకుంటే మీ కోడలుగా ఇక వెళ్ళే పని ఉండదు, వాళ్ళని మనం రానివ్వాల్సిన అవసరం ఉండదు అని ఆలోచించుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డేనే సంబంధం మాట్లాడటానికి చీరసారలతో వాసంతి, ప్రసాద్, అర్జున్ని కొంతమంది బంధువుల్ని వెంట పెట్టుకొని పవిత్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తే వచ్చి సౌందర్య తలుపు తెరిచింది. సౌందర్య అప్పుడెప్పుడో చిన్నప్పుడు అర్జున్ని చూడటం తప్ప, దట్టు ఇప్పుడు అర్జును ఒక బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత మ్యాన్లీగా ఉండే, దానికి తోడు జిమ్ బాడీ, అందమైన బియర్డ్, దానికి తోడు చూస్తేనే కట్టిపడేసేంత అందం, కూలింగ్ గ్లాసులు, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూస్, వాచ్ వేసుకొని రావటం, మంచి పర్ఫ్యూమ్ కొట్టడం, ఇక దానికి తోడు చాలా అందంగా ఉంటాడు కాబట్టి కన్ను తిప్పుకోలేక అలా చూస్తూ చున్నీ జారిపోయింది సౌందర్యదే. జారిపోయేసరికి అడ్లే అన్నాడు అర్జున్. అన్న తర్వాత ఎవరు కావాలి, ఏంటి, ఎలా వచ్చారు అందే. అన్న తర్వాత వెళ్ళి మీ అమ్మా నాన్నని పిలు అంది వాసంతే. అన్న తర్వాత ఏంటి ఇలా దయచేశారు అనుకుంటూ వచ్చారు సుకన్య, రమేష్. ఏమీ లేదు, పవిత్రకి మీరు పెళ్లి సంబంధం చూశారంటగా, ఏ వద్దా, చూడొద్దా, చెయ్యొద్దా అన్నాడు రమేష్. మా అబ్బాయికి ఇచ్చి మేము మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పడానికి వచ్చాం. మా అబ్బాయి తనని ఇష్టపడుతున్నాడు, చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన పిల్లలు కదా. అరుంధతి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి జంట బాగుందనే అనేవాళ్ళు, కాబట్టి అమ్మ పోయింది కదా, ఇప్పుడు మేము పవిత్రని మా ఇంటి కోడల్ని చేసుకుంటామని మీకు చెప్పడానికి వచ్చాం. మీరు ఆల్రెడీ ఒక రెండో సంబంధం వాళ్ళని చూసి ఉంచుకున్నారని మాకు తెలిసిందే. వాళ్ళు మిమ్మల్ని 10 తులాల బంగారం పెళ్లి ఖర్చులు పెట్టుకోమన్నారంట కదా. మాకైతే మీరు అవి కూడా పెట్టుకోనక్కర్లేదు. ఆ బంగారాలు మీరు మీ చిన్నమ్మాయికే ఉంచుకోండి, ఆ పెళ్లి ఖర్చుల డబ్బులు కూడా ఉంచుకోండి, కట్టుబట్టలతో పిల్లని పంపిస్తే చాలు మాకు అనేసరికి సుకన్య, రమేష్ ఆలోచనలో పడ్డారు. వీళ్ళు ఆలోచించుకుంటూ ఉండగానే సౌందర్య ఆపాదమస్తకం అర్జున్ని చూస్తూ మనకి అంటూ ఉంటారు కదా, వాడు వాళ్ళ అమ్మాయిని చూసి కన్నేశాడ్రా, వాళ్ళ అమ్మాయి ముగ్గేస్తుంటే ఆ అమ్మాయిని చూసి వాడు దాన్ని తప్ప చేసుకోనన్నాడ్రా అనే. ఆడపిల్లలనైతే వాడికి వలేసిందని, ముగ్గులో దించిందని, వాడిని అలా చేసిందని, వశపరుచుకుందని అంటారు కదా. అంతకన్నా ఘోరంగా పెదవంతా కొరికేసుకుంటూ, మెలికలు తిరిగిపోతూ, వేళ్ళన్నీ నలిపేసుకుంటూ, మైమరిచిపోతూ అర్జున్ వైపు పిచ్చెక్కినట్టే చూడటం మొదలుపెట్టింది సౌందర్య. ఈలోపు సుకన్య, రమేష్ ఆలోచించుకొని మనం చూసిన సంబంధం వాడు ఎటు రెండో సంబంధం వాడు, చుట్టాలు బంధువులకి మనమేదో దీనికి అన్యాయం చేస్తున్నట్టు, మనమేదో దీనికి లక్షలు కోట్లు దోచిపెట్టట్లేదని, ఫస్ట్ హ్యాండ్ని తెచ్చి చెయ్యట్లేదని, మా అమ్మ సొమ్మంతా మనం వేసుకున్నామని చాలా రకాలుగా అనుకుంటున్నారుగా సుక్కు. దానికి బదులు వీళ్ళనుకో ఎటు మన కులం కాకపోయినప్పటికీ వాళ్ళకి ఒక కులం అనేది ఏడిసింది, 4 డబ్బులు అనేది ఏడిసినాయి. ఏమోలే, వీడిని 10th క్లాస్లో చూడటమే ఇప్పుడు దాకా చూడలా, ఎన్నిటిని తిప్పేశాడో ఈలోపు వీడు. ఇదైతే కుక్కల్లే పడుంటుంది కదా కాళ్ళ దగ్గర అనే ఉద్దేశంతో వచ్చారేమో. ఎవరొస్తే ఏమొస్తే మనకెందుకో, ఇచ్చి చేసి పంపించేస్తే దరిద్రం పోద్దే. ఇక ఉన్నది మొత్తం మన చిన్న కూతురికే పెట్టుకోవచ్చు, ఏమంటావు అన్నాడు రమేష్. నేను అదే ఆలోచిస్తున్నానని. ఈ సంబంధం మాకిష్టమే అనేసారు సుకన్య, రమేష్.
రమేష్. అంతే సౌందర్య పిచ్చెక్కిందానిలాగా చూడటం మొదలుపెట్టింది అర్జున్ వైపు. ఇదంతా వింటున్న పవిత్ర నిర్ఘాంతపోయి అలా నిలబడిపోయింది. సౌందర్య మాత్రం అర్జున్ని చూస్తూ మెలికలు తిరిగిపోతూ సెల్ ఫోన్లో అతని ఫోటోలు వీడియోలు తీసుకొని అసలు బెడ్రూమ్లోకి పరిగెత్తే ఆ ఫోటోలకి ముద్దులు పెట్టుకుంటూ మైమరిచిపోతూ ఊహల్లో తేలిపోతూ అసలు ప్రపంచాన్ని మర్చిపోయి గాల్లో తేలిపోవటం మొదలుపెట్టింది. దీనికి వీడా అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వీళ్ళేంటి అంత ఈజీగా పెళ్లి కొప్పేసుకున్నారు అని షాకులోకి కూడా వెళ్ళిపోయింది సౌందర్య. ఇంతటితో అసలైన అందం రెండవ భాగం పూర్తి. మరో భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.